హాయ్ అండి, నేను మిస్ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉండే, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ సోయా 65ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా, టేస్టీగా, ఈజీగా, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూస్తేనే తెలుస్తుంది చూడండి. ఓపెన్ చేసినప్పుడు మధ్యలో కొంచెం సాఫ్ట్గా చికెన్ పీసెస్ లాగానే అనిపిస్తున్నాయి కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చిన్న చిన్న బోన్స్ ఏమన్నా తగులుతాయేమో అన్న భయం కూడా ఉండదు. చిన్నపిల్లలకు కూడా ఈ రెసిపీని తినిపించవచ్చు. ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సోయా చంక్స్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి కడిగి ఒక 2 minutes అలాగే నానబెట్టి మళ్ళీ వాటిని పిండి మనం బాయిల్ చేసిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసి 5 నుంచి 8 minutes వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్లు మూత పెట్టినట్లయితే పొంగిపోకుండా ఉంటుంది. ఈలోపు మనం సోయా చంక్స్ కలర్ఫుల్గా వచ్చేదానికి ఫుడ్ కలర్ ప్లేస్లో 4-5 బీట్రూట్ ముక్కలను నీళ్ళల్లో వేసి మిక్సీలో నున్నగా పేస్ట్ చేసి కలుపుకుంటే కలర్ఫుల్గా ఉండటమే కాదండి, హెల్దీ కూడా. సోయా చంక్స్ ఉడికి మెత్తపడ్డాయండి. వేడిగా ఉంటాయి కదా, కొంచెం చల్లని నీళ్లను పోసి వాటర్ మొత్తం పిండేసి వేరొక బౌల్లోకి తీసుకొని మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ 1.5 స్పూను, టర్మరిక్ పౌడరు 1 స్పూను, జీలకర్ర పొడి, తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూను, 2 స్పూన్స్ ధనియా పౌడరు, గరం మసాలా అనమాట మిడిల్లోది. వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ అంటే 1 స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూను బ్లాక్ సాల్ట్ అనమాట. 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్ని కలిసేటట్లు ఇంకొకసారి కలుపుకొని ఒక ఎగ్గుని బీట్ చేసి ఆ సొన అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ సొన పీసెస్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ శనగపిండిని వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూను బియ్యం పిండి అనమాట. ఇవన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. పీసెస్ తడిగా లేకుండా పొడిగా వచ్చేటట్లు అంటే పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. తడిగా అనిపిస్తే ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసుకొని గట్టిగా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని వేస్తున్నాను. ఇంకొంచెం క్రిస్పీనెస్ కోసం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఓట్స్ని ఒక 3 స్పూన్స్ యాడ్ చేసి అన్నీ కలిసి పీసెస్కి బాగా పట్టేటట్లు కలుపుకొని, అంటే కొంచెం పొడి పొడిగా రావాలన్నమాట. మనకి పీసెస్ సపరేట్గా కనిపించాలి. పీసెస్లో ఇంకొంచెం తడి ఉందండి, అందుకనే కొంచెం ఓట్స్ పౌడరు తర్వాత శనగపిండి కూడా కొద్దిగా వేసి కలుపుతున్నాను. మీరు కూడా ఇలాగే మీకు కొంచెం తడిగా అనిపిస్తే ఇలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసి కలుపుకున్నట్లయితే మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవటమే. ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నట్టయితే చక్కగా లోపల వరకు వేగుతాయి అన్నమాట. నేను 100 grams వరకు సోయా చంక్స్ని తీసుకున్నానండి. మీకు కావాల్సిన క్వాంటిటీలో సోయా చంక్స్ని తీసుకొని ఇలాగే తయారు చేసుకోవచ్చు. ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండి ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ రిచ్ సోయా 65ని సింపుల్గా, ఈజీగా నేను తయారు చేసినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. టమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. టేస్టీ, హెల్దీ, క్రిస్పీ సోయా 65 రెడీ అయిపోయిందండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.